మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో పోరాటాలు చూసింది, ఎన్నో ఆశలు మోసింది, ఎన్నో కలల్ని గుండెల్లో దాచుకుంది. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే మనం ఎంత దూరం వచ్చామో అర్థమవుతుంది. మనల్ని ముందుకు నడిపించేదేంటి? మన ప్రయాణానికి బలమేంటి? భవిష్యత్తుపై నమ్మకం, అభివృద్ధిపై ఆశ. మనం ఎక్కడ ఆగిపోలేదు. రైతుకు భరోసా ఇచ్చారు, అన్నదాతకు అండగా నిలిచారు, మహిళలకు సాధికారత కల్పించారు, యువతకు అవకాశాల దారులు తెరిచారు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను గమ్యంగా మార్చారు, పెన్షన్లు పెంచారు, రోడ్లు, పోర్ట్లు, మౌలిక సదుపాయాలతో రాష్ట్రానికి కొత్త రూపునిచ్చారు, సాంకేతికతను సేవగా మార్చారు, పాలనను ప్రజలకు దగ్గర చేశారు, విశ్వాసాన్ని తిరిగి నిర్మించారు. కానీ ఇది ముగింపు కాదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా చేరాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రైతు నవ్వే వరకు, ప్రతి యువకుడికి అవకాశం దొరికే వరకు, ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు నడిచే వరకు, ప్రతి కుటుంబం భద్రంగా జీవించే వరకు ఈ ప్రయాణం ఆగదు. ఎందుకంటే ఇది కేవలం పాలన కాదు, ప్రజలతో చేసిన ఒక వాగ్దానం. అవును, 2 సంవత్సరాలు పూర్తయ్యాయి, కానీ చేయాల్సిన ప్రయాణం ఎంతో ఉంది.